అరేబియన్ సీ వైపు నుంచి వచ్చిన ఎన్నో దాడుల్ని అడ్డుకుని 400 ఇయర్స్‌గా పోర్చుగీస్ ఎంపైర్‌ని కాపాడిన ఫోర్ట్ ఇది. అదే ఒక ఇండియన్ కింగ్ పేరు వినగానే భయపడిన ఫోర్ట్ కూడా ఇదే. వెల్కమ్ టు అగ్వాడా ఫోర్ట్. ఇప్పుడే గోవాలో ఉన్న అగ్వాడా ఫోర్ట్ దగ్గరికి వచ్చాం. ఇది ఒక హిస్టారికల్ ప్లేసే కాదు, ఒక పోర్చుగీస్ పవర్ స్టోరీ అని కూడా అనొచ్చు. 400 ఇయర్స్ అరేబియన్ సీని గార్డ్ చేసిన ఫోర్ట్రెస్ ఇది. అగ్వాడా ఫోర్ట్ అంటారు దీన్ని. ఈ ఫోర్ట్ని పోర్చుగీస్ 1612లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు గోవా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డచ్ అండ్ మరాఠా నేవీస్ అటాక్ చేస్తున్నారు ఆ టైంలో. అప్పుడు అరేబియన్ సీ నుండి వస్తున్న షిప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫోర్ట్ని బిల్డ్ చేశారు పోర్చుగీస్ అప్పట్లో. 1660s to 1680s మధ్యలో కోంకణ్ కోస్ట్లో ఒక న్యూ పవర్ రైజ్ అయింది. ఆ పవర్ పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ల్యాండ్స్కి మాత్రమే కింగ్ కాదు, ఆయనే ఇండియాలో ఫస్ట్ స్ట్రాంగ్ నేవీ బిల్డ్ చేసిన ఒక రూలర్. ఆయన గోల్ ఏంటంటే పోర్చుగీస్ డామినెన్స్ని బ్రేక్ చేయాలి ఇండియాలో. అట్ ద సేమ్ టైం అరేబియన్ సీలో ఇండియన్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫారెన్ ట్రేడ్ కంట్రోల్ని వీక్ చేయాలనేది ఆయన గోల్ యాక్చువల్గా. కానీ శివాజీ మహారాజు ఈ ఫోర్ట్ పైన డైరెక్ట్ అటాక్ అయితే చేయలేదు. కానీ 1667 to 1680 టైంలో మరాఠా ఫోర్సెస్ గోవా బార్డర్స్ దగ్గర అటాక్ చేశారు. మరాఠాస్ ఎప్పుడైతే దాడి చేశారో ఈ అగ్వాడా ఫోర్ట్లో పోర్చుగీస్ వాళ్ళు క్యానన్స్ని ఇంక్రీజ్ చేశారు, వాల్స్ని స్ట్రెంగ్తన్ చేశారు, అలానే ఎక్స్ట్రా సోల్జర్స్ని కూడా డిప్లాయ్ చేశారు. అంటే ఎక్స్ట్రా సోల్జర్స్ని కూడా పెంచారు. ఇంకా యాక్చువల్గా ఆ పాత ఫోర్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా యాస్టీస్ అలానే ఉన్నాయి. ఎప్పుడు 1612లో కట్టినా సరే ఇప్పటికి స్టిల్ చెక్కు చెదరకుండా మొత్తం అలానే ఉంది. అప్పట్లో రోడ్ల మీద వచ్చేవారు కాదు కదా, ఏదైనా సప్పుడు అప్పుడు సముద్రాలకు పెద్ద పెద్ద షిప్లు పెద్ద పెద్ద నౌకలు ఉండే కదా. అవును, ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఇలా చూసేవారు అన్నమాట. సారీ బాయ్. సో అరేబియన్ సీ నుంచి వచ్చే డచ్ అండ్ మరాఠా వారియర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోర్చుగీస్ ఈ ఫోర్ట్ని నిర్మించారు. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కండోలం బీచ్ ఫుల్గా, అంటే అరేబియన్ సీ ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం అలా ముందుకెళ్ళినా స్లిప్ అయిపోతాం. స్లిప్ అయ్యి తలకాయ మొక్కలు అయిపోతాయి. చాలా దారుణంగా ఉంది రోడ్. పోనీ ఇంకోటేమో స్లిప్పరీగా ఉంది బాగా. స్లిప్ అయిపోతాం బ్రో. కొంచెం అటు ఇటుగా ఏమన్నా తేడా పడ వచ్చినా దోలు తీరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాస్ ఓల్డెస్ట్ లైట్ హౌస్ ఉంది అంటారు. ఇప్పుడు ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇదే లైట్ హౌస్కి వెళ్ళే రూట్. ఇది ఓల్డెస్ట్ లైట్ హౌస్. ఈ ఫోర్ట్లో ఏదేంటనేది ఇక్కడ బోర్డ్స్ అయితే మెన్షన్ చేయలేదు. అయ్యి బాబు బొర్రపై తెలిసిపోతుంది. అటు ఇటు కొంచెం ఎలా కొలాలనే కింద బుర్ర చెక్కలేసిపోద్ది. అని ఇచ్చిన కూడా సగం వరకే ఉంది. సో శివాజీ మహారాజ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేయలేకపోయినా ఆయన ప్రెజెన్స్ ఫోర్ట్ స్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి రీజన్ అయింది. అంటే సమ్టైమ్స్ హిస్టరీలో వార్ జరగపోయినా ఫియర్ కొన్ని విషయాల్ని మారుస్తుంది. ఆ ఫియర్ పేరే శివాజీ మహారాజ్. ఆయన చేసిన ఆ యుద్ధం ఈ ఫోర్ట్ యొక్క రూపురేఖల్ని ఇంకా చాలా చాలా మార్చింది. అండ్ ఇక్కడ ఇంకో జైలు కూడా ఉంది. ఇప్పుడు ఆ జైలు దగ్గరికి వెళ్తున్నాం. అగ్వాడా ఫోర్ట్ జైలు దగ్గరికి వచ్చాం ఇప్పుడే. ఆ వెళ్ళే రూట్ కూడా చాలా నారోగా చాలా బాగుంది, భలే ఉంది. ఈ ఫోర్ట్ జైలు కూడా బాగుంది. జైలు బాగుంటాం అంటే ఐ మీన్ అలా కాదు, బై లుక్స్. పర్ పర్సన్ 300 తీసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ ద లొకేషన్. ఇది ప్రైవేటైజ్ చేశారు కదా, సో
ఒక పక్కన కెఫే పెట్టుకుని రావాలి ఒక పక్కన కెఫే ఉంది. ఏదో బోట్ ఎక్కాలని ఎంత అడిగితే 2000 అంట 1000 అంట. పర్ హెడ్. ఇక్కడ ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ని జైల్లో వేశారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. జైల్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం వచ్చింది. ప్రైవేటైజ్ చేసేయడం వల్ల బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం లోపల కొన్ని అదర్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, ఇవన్నీ కూడా. అప్పట్లో జైల్ రూట్ మేబీ ఇది ఆ జైల్లో ఉన్న సైనికులు ఉండడానికి ఉన్న ప్లేస్ అయి ఉంటుంది. ఇక్కడి నుంచి గార్డ్ చేసేవాళ్ళు నాకు గెస్ అయితే. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒక అల్ట్రా వైడ్ లెన్స్లో కూడా ఎంత పెద్దగా ఉంటుందంటే అసలు మాటలు కాదు. ఇక్కడ నుంచి ఫోర్ట్, ఈ జైలు నుంచి ఇక్కడ ఉన్న మిరామర్ బీచ్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక నుంచి జైలు ఎక్కడ అనుకున్నాను. ఇవే ఆ జైల్స్, ఇవే జైల్స్ మొత్తం. ఏంటిది జైల్ని కన్వర్ట్ చేశారేంటి? జైల్ మ్యూజియంలోకి వెళ్తున్నాం. అప్పట్లో పోర్చుగీస్ ఆక్యుపై చేసిన గోవా ఇది. ఒరిజినల్ ఫోటో. ఇదేమో సత్యాగ్రహి పోర్చుగీస్ గోవాలోకి ఎంటర్ అయినప్పుడు తీసిన ఫోటో. పోర్చుగీస్ పోలీస్ సత్యాగ్రహి యాక్టివిటీస్ని చంపేస్తే ఆ బాడీని అమెరికన్ జర్నలిస్టులు తీసుకెళ్తున్న ఫోటో. ఇదేమో గోవన్స్ ఇండియాతో యూనియన్గా కలపమని ప్రొటెస్ట్ చేసినప్పుడు ఫోటో. ఇంకా చాలా ఫొటోస్ మొత్తం ఈ గోవా హిస్టరీ, పోర్చుగీస్ సంబంధించి ఇవన్నీ ఒరిజినల్ ఫొటోస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అప్పటి ఆర్ట్ గ్యాలరీ మొత్తం. ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఒక్కొక్క దాంట్లో అసలు దీని పూర్తి చరిత్ర మొత్తం అంతా ఒక స్లైడ్ షో టైప్లో పెట్టారు. ఇందాక మీరు చూసింది అదే. ఆపరేషన్ విజయ్ అంటే గోవా ఫ్రీడమ్ కోసం ఇండియా ఫైట్ చేసిన ఒక మిలిటరీ ఆపరేషన్. దాని పేరే ఆపరేషన్ విజయ్. ఇదేదో ఒక ప్లే టైప్లో ఇచ్చారు, మనం కంట్రోల్ చేయొచ్చు. కాల్చడానికి రా. కాలుతున్నాయి కదా, తీసుకొచ్చి అందులో మ్యాటర్ ఉంది. ఓకే, ఆల్రెడీ తీసిన వాడు. ఇక్కడ హిస్టరీ మొత్తాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఒక యూనిక్ వేలో చూపించారు. అది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్ట్రాడినరీ. ఈ కంట్రోల్స్ మొత్తం అన్నీ కూడా చాలా యూనిక్గా. చాలా యూనిక్గా ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే 300 రూపీస్కి ఫుల్ వర్త్, మామూలు వర్త్ కాదు. అంటే స్టోరీ మొత్తం ప్రిజర్వ్ చేశారు. అండ్ కొన్ని ప్రెజెంట్ సెల్స్ కూడా అలానే ఉంచారు. ఇప్పుడు మనం చూస్తుంది అదే అప్పటి ప్రెజెంట్ సెల్. ఈ ప్రెజెంట్ సెల్లోనే అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ని వాళ్ళని ఉంచేవాళ్ళు. హోలోగ్రాఫ్ లాగా మొత్తం అంతా. మొత్తానికి ఇది అగ్వాడ్ జైల్ మొత్తం కంప్లీట్ హిస్టరీ. అండ్ ఒక ఫ్యూచరిస్టిక్ మ్యూజియం అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా గోవా ఎవరైనా వస్తే ఆ వచ్చిన వాళ్ళు ఈ మ్యూజియంని డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి. అంటే నాట్ జస్ట్ ఫర్ నోయింగ్ హిస్టరీ, ఇక్కడ ఉన్న వ్యూ కూడా ఎక్స్ట్రాడినరీ, మామూలుగా లేదు అసలు. ఈవెన్ అప్పటి జైలు లోపల కూడా మనం వెళ్ళొచ్చు. అప్పటి ప్రిజనర్స్ ఉన్న ఈ జైలు ఇప్పుడు ఒక మ్యూజియంగా, ఒక హెరిటేజ్ ప్లేస్గా బాగుంది. కానీ అప్పటి కాలంలో ఇది ఒక నరకం, ఒక మాటలో చెప్పాలంటే. ఎక్కడి నుంచి? భీమవరం బ్రో. మీరు ఈస్ట్ గోదావరి కోనసీమ? నాది వైజాగ్. మీది వైజాగ్. ఓకే, బాయ్ బ్రో. తెలుగు వాళ్ళతో వచ్చిరని హిందీ మాట్లాడేసాను. అలాంటినే ఏ ఊరు అన్నారు.
ఇది కూడా ఒక జైలే. అయ్యి బాబోయ్, అసలు భలే ఉందరా ఇక్కడి నుంచి మాత్రం. కొన్నాను కదా జైల్, ఒక చిన్న జైల్ ఎంట్రన్స్ ఇది. బాబాయ్ అసలు చాలా మ్యాసివ్గా ఉంది. అండ్ అలానే కొన్ని జైల్స్ మాత్రం చాలా చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేబీ పెద్ద దాంట్లో ఏమన్నా పవర్ఫుల్ పర్సన్స్ని పెట్టి చిన్న దాంట్లో నార్మల్ సోల్జర్స్ లేకపోతే ఇంకెవరన్నా ఉంచేవారు అనుకుంటా. ఇది కంప్లీట్ అగ్వాడా ఫోర్ట్ హిస్టరీ. అండ్ ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా సౌత్ గోవా ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.